పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, యువకులు ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ జనార్దన్ దండు, ప్రభాకర్ చౌటి అన్నారు. తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో యూపీఎస్సీ సివిల్స్ గ్రూప్ 1, 2, 3 పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పోటీ పరీక్షలలో ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని రివిజన్ చేస్తూ చదవాలని విద్యార్థులకు సూచించారు. కొద్దిమంది దాని డిగ్రీ గ్రాడ్యుయేషన్ స్టేజ్ లో రాసుకోవచ్చు. ఓకే, ఓసీ వాళ్ళకి మనకి 6 సెకండ్స్ ఉన్నటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? పీపుల్ కిందలో ఉన్న వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎలాంటి ఫలాలు ఉన్నాయి అంటే మన పూర్వీకుల వరకు మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు అందరూ కూడా మోటార్ వెహికల్స్ ఇలాంటివి మన చుట్టూ ప్రతిరోజు చాలా జరుగుతున్నాయి. మీరు వాటిని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఒక సబ్జెక్ట్ వైజ్ తీసుకోండి. ఇప్పుడు 6th క్లాస్ హిస్టరీ చదువుతారు మీరు, ఇమీడియట్ గా మళ్ళీ 6th క్లాస్ civics వెళ్ళండి, పొలిటికల్ సైన్స్ వెళ్ళండి, హిస్టరీని కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 7th క్లాస్ హిస్టరీ, 8th క్లాస్ హిస్టరీ, 9th క్లాస్ హిస్టరీ, 10th క్లాస్ హిస్టరీ, అలా 12th వరకు చదివాక మీకు ఒక హిస్టరీకి మళ్ళీ ఒక రెఫరెన్స్ బుక్ అనేది ఉంటుంది, ప్రామాణికత. అది మార్కెట్లో ఈ టాపర్స్ ఏం చదివారు ఏంటి అనేది చూస్తే అందరూ చదివే కొన్ని బుక్స్ ఉన్నాయి. ఓకే, స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అనే ఒకటి, లేకపోతే బిపిన్ చంద్ర ఒకటి, రామచంద్ర గుహ ఒకటి, ఇలాంటివి కొన్ని హిస్టరీకి సంబంధించినటువంటి బెస్ట్ రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి సబ్జెక్ట్కి రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. పాలిటీ అయితే లక్ష్మీకాంత్ జనరల్ అందరికీ తెలుసు, బట్ పాలిటీ లక్ష్మీకాంత్ డైరెక్ట్ చదవడం కంటే ముందు మనం 6th to 12th క్లాస్ లో ఉన్నటువంటి సివిక్స్ అంటాం కదా జనరల్గా. సో దానికి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ వాటిని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఒక సబ్జెక్ట్ వైజ్ తీసుకోండి. ఇప్పుడు 6th